గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రాకాసం సినిమా ప్రమోషన్ కార్యక్రమం సందడిగా జరిగింది. చిత్ర బృందం పాల్గొని సినిమా విశేషాలను వెల్లడించింది. రాజమండ్రిలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ నిహారిక కొణిదల, హీరో సంగీత్ శోభన్, హీరోయిన్ నయనా సారిక, నటుడు గెటప్ శ్రీను పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిహారిక కొణిదల మాట్లాడుతూ రాకాసం చిత్రం హర్రర్, ఫ్యాంటసీ, కామెడీ, కుటుంబ కథా అంశాల సమ్మేళనంగా రూపొందిందని, ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. హీరో సంగీత్ శోభన్ మాట్లాడుతూ రాజమండ్రి దేవి చౌక్ లో అమ్మవారిని దర్శించుకున్నామని, ఈ చిత్రం ఫ్యాంటసీ, థ్రిల్లర్, కామెడీ మేళవింపుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు. హీరోయిన్ నయనా సారిక మాట్లాడుతూ ఇది తన 3వ సినిమా అని, ఈ చిత్రంలో ఎంతో కష్టపడి నటించానని తెలిపారు. నటుడు గెటప్ శ్రీను మాట్లాడుతూ రాజమండ్రికి రావడం ఆనందంగా ఉందని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అనుకుంటాను ఏ సినిమాకైనా ఆ ఉద్దేశంతోనే రాకాస మూవీ మేము సెలెక్ట్ చేసుకొని అంతే ఇష్టంగా అంతే కష్టపడి చేసాం. ఇది ఒక ఫ్యాంటసీ, ఇంకా కామెడీ చాలా ఉంటుంది, ఫ్యాంటసీ ఉంటుంది, ఒక అడ్వెంచరస్ గా ఉంటుంది. హారర్ మా సినిమాలో క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ కి హారర్ ఉంటుంది కానీ చూసే మనకు చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. సో అందరూ థియేటర్స్ కి వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఏప్రిల్ 3న అంతే. థ్యాంక్ యూ. మీరు కూడా రాజమండ్రి రావడం చాలా సంతోషంగా ఉంది. మా రాకాస ప్రమోషనల్ టూర్ లో భాగంగా సో విజయవాడ నుంచి రాజమండ్రి రావడం జరిగింది. సో నిహార్ గారు చెప్పినట్టు, మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టే, కమిటీ కుర్రాళ్ళ కంటే ఇది ఒక విభిన్నమైన సినిమా. ఫ్యాంటసీ కామెడీతో కూడిన చిత్రం, చాలా బాగా అలరిస్తుంది. కుటుంబం అంతా కలిసి వచ్చి హ్యాపీగా చూడదగ్గ సినిమా ఇది. దీంట్లో కామెడీ ఉంది, ఫ్యాంటసీ ఉంది, ఎమోషనల్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మన తెలుగు ప్రేక్షకులకి బాగా నచ్చే అంశాలన్నీ ఈ చిత్రంలో మానస శర్మ గారు బాగా రాసుకున్నారు. సినిమా బాగా తీశారు. సినిమా మా హీరో సంగీత్ గారు చాలా చాలా బాగా చేశారు. అండ్ మా నయనా సారిక గారు చాలా బాగా చేశారు. నైన్ సారిక అండి ఆవిడ పేరు. యాక్ట్ చేసిన అందరూ బాగా చేశారు. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. స్నేక్ డాన్స్ కూడా చాలా బాగా వెళ్తుంది. చాలా బాగా చేస్తున్నారు అందరూ. రీల్స్ కూడా చాలా సంతోషం. సో ఇదే ఉత్సాహం సినిమా థియేటర్లో రాకాస్ ఇస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో ఈ ఏప్రిల్ 3న మా సినిమా రిలీజ్ కాబోతుంది. అందరూ కుటుంబం అంతా కలిసి వెళ్ళి మా సినిమాని చూసి మాకు మంచి విజయాన్ని అందిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై రాకాస. హీరో గారు మాట్లాడిన చెప్తాను సార్. థ్యాంక్ యూ. జై రాకాస. థ్యాంక్ యూ సో మచ్ అని ఇక్కడ వచ్చినందుకు. పెద్ద ఇంకా వీళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ చెప్పేది ఏముండదు. పొద్దున్నే మన దేవి చౌక్ లో ఉన్న బాలాత్రిపుర సుందరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి వచ్చాం. చాలా పాజిటివ్ అనిపించింది. అమ్మవారు చాలా అందంగా ఉన్నారు. పొద్దు నుంచి మేము దాని మీద ట్రిప్ అవుతున్నాం. చాలా వెరీ హ్యాపీ అండి. రాజమండ్రి మా ఊరే. మా నాన్నగారు ఇక్కడ కోరుకొండ దగ్గర పెరిగారు ఆయన. సో మొన్న ఇక్కడ షూట్ ఫినిష్ చేసుకుని ప్రమోషన్స్ కి హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చాం. చాలా సంతోషంగా ఉంది. వీళ్ళిద్దరు చెప్పేసినట్టు నెక్స్ట్ ఆవిడ చెప్తున్నట్టు రాకాస సినిమా ఒక మంచి ఫ్యాంటసీ కామెడీ సినిమా అండి. 100% జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే కాకుండా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పి చాలా కష్టపడి పనిచేసాం. మేము అందరం సంవత్సరం పాటు సినిమా మీద వర్క్ చేసి వచ్చాం. మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాం. ఏప్రిల్ 3 రాబోతుంది. ఇంతకంటే ఎక్కువ మాడితే మీరు అందరూ కొడతారు. సో మన క్వశ్చన్ ఆన్సర్స్ చేసుకుందాం. బెటర్, మీకు కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.